మా కాలేజ్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు. సో నేను లేచేది 8:30కి. ఇంకా లేవగానే బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోతాను. 9కి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాను. మా రూమ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఆటో స్టాండ్ అయితే ఉంటది. ఏ టైంలో అయినా కాలేజ్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అయితే మాకు ఫుల్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఛార్జ్ 10 రూపీస్ మాత్రమే. మాకుండే డిస్టెన్స్ కి అయితే నడుచుకుంటానే వెళ్ళొచ్చు. మనకైతే అంత ఓపిక లేదు, సో మనం అయితే ఆటోకే వెళ్తాం. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ క్లాస్ కి వెళ్ళకుండా లైబ్రరీకి అయితే వెళ్ళాను. అలా లైబ్రరీలో టైం స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ అవగానే టైం కి వెళ్ళి మా ఫ్రెండ్స్ తో అయితే లంచ్ చేశాను. ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా మిడ్ ఎగ్జామ్ ఉంది, సో ఎగ్జామ్ రాసేసి రూమ్ కి అయితే వచ్చేసాను. ఇంకా నైట్ కి డిన్నర్ వచ్చేసి మంచిగా సాంబార్ అన్నం అండ్ అందులోకి అయితే ఆమ్లెట్ అయితే వేశారు. సడన్ గా మిడ్ నైట్ మా వాడికి హెల్త్ ప్రాబ్లం అంటే ఇంకా వాడిని తీసుకుని హాస్పిటల్ కి అయితే వచ్చేసాను. డాక్టర్ తో చెకప్ చేపిస్తే జస్ట్ ఇది ఫుడ్ వల్ల వచ్చిందని చెప్పి ఒక ఇంజెక్షన్ అయితే వేశాడు. వెళ్లేదారిలో 1 లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నాము. వాడు ఫుడ్ కూడా తినలేదు, సో కొంచెం ఎనర్జీగా ఉంటది అనేసి కోకోనట్ వాటర్ తీసుకొని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము. బైక్ వేరే వాళ్ళు చేసుకుని వచ్చాము. అలానే ఇస్తే బాగుండదు అనేసి మధ్యలో అయితే పెట్రోల్ పట్టించాము. మేము హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎమర్జెన్సీ కదా, సో బైక్ లైట్ అలాంటి ఏం చూసుకోకుండా అలానే వెళ్ళాము. బట్ వచ్చేటప్పుడు మాత్రం దోలు తీరిపోయింది. ఏదైనా వెహికల్ వస్తుంటే మేము రోడ్డు మీద వెళ్తాం, ఎక్కడ వెళ్తామో మాకే తెలియడం లేదు.